మా ఇష్టానుసారముగా తినుచు త్రాగుచు ఈ లోకములో మా ఇష్టానుసారముగా ప్రేంగల తండ్రి జీవిస్తూ ఉన్నాం. నీ వాక్యమును జ్ఞాపకం చేసుకున్నప్పుడైనా జాగ్రత్త కలిగి ఈ ప్రాణ ఆత్మ దేహములు మా చేతిలో లేవని సంగతి గుర్తెరిగి జాగ్రత్తగా ఏం మాట్లాడుతున్నామో, ఏమి తింటున్నామో, ఏమి చూస్తున్నామో, ఏమి చేస్తున్నామో మమ్మల్ని మేముగా పరిశీలన చేసుకొని నీ వాక్యమునకు సరైన విధముగా మా జీవితాలను ప్రమాణముగా పెట్టుకొని నడుచుకోవడానికి సహాయం చేయండి. ప్రభుని యేసు నీకే స్తుతులు స్తోత్రాలు. సమయాన్ని మరొక్కసారి నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీరే మాతో మాట్లాడుతూ రండి, మీరే మాతో సంధిస్తూ రండి. మాకు కావలసిన సంపూర్ణమైన మీ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రతను కూడా మెండుగా అనుగ్రహించండి. ప్రభా, చలించే ప్రతి విధమైన గమనములను చెరపట్టే ప్రతి ఒక్క ఆలోచన అంతటిని కూడా మీరు చెరపట్టి నీ ఆధీనములో ఉంచుకొనండి. ప్రభా, వాక్యము ద్వారా పాటల ద్వారా మీరే మాతో మాట్లాడుతూ రండి. మీరు మాట్లాడే దేవుడవు. నీ మాటలు సజీవమైనవి, అవి బలము కలిగినవి, ప్రాణాత్మ మూలుగలను విభజనతుమతుగా దూరేవి. సులువను గుచ్చిన వార్త అనేకులకు అది రక్షించే దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఆ నీ మాటలను మరొక్కసారి కోరుకుంటూ మమ్మల్ని మేంగా తగ్గించుకుంటూ నీకు అప్పగిస్తూ దూరములో దగ్గరలో ఉండి ఆలకించే వారి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. మరి నీ ఆత్మ యొక్క నడుపుదలలో ఉంచండి, సహాయించండి. రాబోయే భయంకరమైన శ్రమలు, మహాశ్రమల నుండి, ఉగ్రత నుండి, నీ న్యాయమైన తీర్పులో నిత్య నరకము నుంచి తప్పించి నీ నిత్యమైన పరలోక రాజ్యమునకు మమ్మలను యోగ్యులుగా చేసి మీరే మమ్మలను ప్రభుదేవా ఆయత్తపరిచి సంతోషింపచేయవలసిందిగా ప్రార్థిస్తూ నీ కృపగల కర్మలకు నన్ను కూడా నేను అప్పగించుకుంటూ కీర్తన 141 3వ చరణాన్ని కోరుకుంటున్నాను. యెహెజ్కేలు 2:1 కోరుకుంటున్నాను. 1 పేతురు 4:11 కూడా కోరుకుంటున్నాను. సహాయం చేయండి. ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడిచ్చిన మరొక ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఆయన యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి, ఆయన చూపిస్తూ వస్తున్న ఆయన మంచితనం అంతటిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి సమయంలో మరొక్కసారి సహోదరి యొక్క జీవితంలో యవన కాలములోనే తన యొక్క భర్తను పోగొట్టుకొని అలాగనే బిడలను పెట్టుకొని తను జీవిస్తూ వస్తున్న ప్రతి ఒక్క పరిస్థితి, ఇలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడు ఎవరికి ఏది అనుమతిస్తాడో తెలియదు అనేది మనకు బహు స్పష్టముగా అర్థం చేసుకునేవాడికి అది అర్థమవుతుంది. అర్థం చేసుకునేవాడికి ఎన్ని అర్థం కలిగిన మాటలు చెబుతున్నా వాడికి బుర్రకెక్కవు. ఎందుకంటే వాడికి ఎక్కేదే ఎక్కుతాయి. ఏది ఎక్కుతుందో కనుక అది ఎక్కుతుంది, ఏది ఎక్కదో వాడికి అది ఎక్కదు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట, బుద్ధి కలిగిన వాడు ఉన్నాడు, బుద్ధి లేనివాడు ఉన్నాడు. బుద్ధి కలిగిన వాడు అనుకుంటుంటాడు నాకు బుద్ధి లేదు అనుకుంటాడు. బుద్ధి లేదు అనుకున్నవాడు నేను చాలా బుద్ధి కలిగిన వాడును, జ్ఞానం కలిగిన వాడును, తెలివితేటలు కలిగిన వాడు అనుకుంటాడు. ఏదేమైనప్పటికీ
మన బుద్ధి, మన వివేకము, మన జ్ఞానం, మన ఆలోచనలు, మన తలంపులన్నీ ఒకరోజు బహు స్పష్టముగా దేవుని యొక్క న్యాయపు తీర్పులో అర్థమవుతాయి. దానిలో సందేహమే లేదు. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఆ న్యాయపు సింహాసనం ముందు నిలబడవలసినదే. అప్పుడు గ్రంథములు విప్పబడెను అనే మాట మనం చూస్తాం ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో. ఎవని పేరైనను ఆ గ్రంథమందు వ్రాయబడలేదో, జీవ గ్రంథము కూడా ఒకటి ఉన్నది, ఆ జీవ గ్రంథమందు ఎవని పేరైతే వ్రాయబడలేదో వాడు నిత్యమైన పాతాళమునకు తీసుకొని పోబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో బ్రతికినంత కాలం నీ లోకములో దానిని గురించి ఆలోచించం మనం. ఈ చివరి దినాల్లో అయినా కనీసం ఆలోచిస్తావేమోనని దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ప్రేమైన ఇంటి వారి కొరకే కానీ, ఆహ్వానించబడిన వారికే కానీ, సంఘస్థులకే కానీ, దూరంలో దగ్గరలో ఉన్న వారికే కానీ ప్రేమతో దేవుని సేవకుడుగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఈ మాటలు ఏదో కాకతాళీయముగా రాయబడినవి కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలు అవన్నీ కూడా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఏమైతే చూశారో, ఏమైతే విన్నారో, ఏమైతే వ్రాయమన్నాడో అదే శిష్యులు, ప్రవక్తలు, దైవజనులు రాస్తూ వచ్చారు. 2వ పేతురు 1వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతారా? 2వ పేతురు 1వ అధ్యాయము 15 నుండి. నేను మృతి పొందిన తరువాత మీరు నిత్యము ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త గమనించాలి. మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు. సో నేను బతుకున్నప్పుడే కాదు, నేను చనిపోయిన తర్వాత కూడా వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని జాగ్రత్త పరుస్తున్నాను అని చెప్తూ రాస్తున్నాడు. చదవండి. ఏలయనగా గమనించాలి, ఇక్కడి నుంచి అసలైన విషయం చెప్తున్నాడు పేతురు. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని. గమనించాల పదాలు. చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి. ఈనాడు చమత్కారముగా రాయబడిన, కల్పించబడిన కథలు చాలా ఉన్నాయి. చమత్కారముగా కల్పించిన కథల వైపు మనుషుడు చాలా పరిగెడుతున్నాడు. అందుకనే మాట్లాడాడు. తిమోతి పత్రికలో ఒక మాట అంటాడు, చూద్దామా? ఇది ఇక్కడే పెట్టుకోండి, మళ్ళీ వద్దాం ఇక్కడికి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము. ఈరోజు సోషల్ మీడియాలో కానీ, న్యూస్ పేపర్స్లలో కానీ ఎక్కువగా మీకు ఫ్యాక్ట్స్ అంటే వాస్తవమైన విషయాలు మీకు బయటికి రావట్లేదు. వాటికి మసాలా కలిపి, దానిని కల్పించి అటు తిప్పి ఇటు తిప్పి, ఇటు తిప్పి అటు తిప్పి, ఎవడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు కనుక వ్రాసుకుంటూ చూపిస్తూ వెళుతున్నారు. ఎందుకంటే అవే మనుషులను చాలా ఆనందింపచేస్తున్నాయి,
చాలా సంతోషింపచేస్తున్నాయి. అవి మనుషుడిని ఉల్లాసమునకు గురి చేస్తున్నాయి. ఇంకా 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 వినవలనన్న వినసొంపుగా ఉంటున్నాయి అవి. గమనించారు, అక్కడ రాయబడిన పదాలు మనం చూసినట్లయితే, జనులు హితబోధను సహించక. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. ఎవడైనా సరే ఆరోగ్యకరమైన మంచి మాటలు చెబితే ఈనాడు సమాజానికి ఇష్టం లేదు. అన్యాయాన్ని ఖండిస్తే, దుర్మార్గతను ఖండిస్తే, దుష్టత్వాన్ని ఖండిస్తే మనుషుడికి ఇష్టము లేదు. అయితే అదే దుర్మార్గతకు, దుష్టత్వానికి, అన్యాయమునకు, దుర్నీతికి మసాలా కలిపి దానిని సత్యమైన విధముగా బోధిస్తే, యథార్థమైనవిగా బోధిస్తే, అలాగా నటన చేపిస్తే దానిని వినటానికి కొరకే చాలామంది పరిగెడుతున్నారు. సో అందుకని ఇక్కడ చెప్తూ వచ్చాడు, హితబోధన సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనుచు సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు. మీరు టీవీల్లో చూడండి, ఎన్ని కల్పనా కథలతో నింపబడిన సీరియల్స్. ఒకటా, రెండా, మూడా? ఉన్న దేవుణ్ణి నమ్మరా బాబు అంటే నమ్మడు, కానీ ఏలియన్స్ ఉండారట ఎక్కడో, దెయ్యాలు. ఈడి పెద్ద దెయ్యమయ్యి ఏలియన్స్ ఉండారంట ఎక్కడో, ఎవడో కనబడుతున్నాడంటే ఏలియన్స్. దాని మీద సినిమాలు, దాని మీద డాక్యుమెంటరీలు. మరి ఉన్న దేవుని నమ్మనరా బాబు అంటే ఏలియన్స్ ఎక్కడో ఉండారంట. వాడికి రకరకాల ఆకారాలు వేయటం, ఆ రకరకాల ఆకారాలతోటి వీళ్ళని జనాలని కవ్వింప చేయటం. వాళ్ళు వచ్చేసి ఏదో చేసేస్తారంట, వాళ్ళు వస్తున్నారంట, పోతున్నారంట. అభూత కల్పనా కథలు నమ్మటానికి మనుషుడు ఇష్టపడుతున్నాడే కానీ దేవుడు ఒకడు ఉన్నాడు రా, దేవుని నమ్మనరా అంటే నమ్మటానికి ఇష్టపడదు. కానీ కల్పనా కథలను మాత్రము, కళ్ళబొల్లి కబుర్లు నమ్మటానికి మాత్రం ప్రజలు పరిగెడుతున్నారు ఈరోజు. అది ప్రస్తుతం ఉన్నట్టుగా స్థితి అదే. ఈనాడు సంఘాల్లో కూడా వాక్యమునకు లోబడే వాళ్ళు తక్కువైపోయినారు. దురద చెవులు కలిగిన వారై తమకు అనుకూలమైన బోధకులను ఏం చేసుకుంటున్నారు? ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళని పొగుడుతూ ఉండాలి. సంఘాన్ని ఎప్పుడు చూసినా పైకి ఎత్తుపెడుతూ ఉండాలి. నువ్వు సరి చేసుకో, నువ్వు చరిగలేవు, జాగ్రత్తగా ఉంటే ఇష్టం ఉండలేదు. ఇప్పుడు ప్రేమైన సంఘమా, ఈ అంత్య దినములలో ప్రజలకు దురద చెవులు ఎక్కువైపోయినాయి. కల్పన కథల వైపు పరిగెడుతూ ఉన్నారు మనుష్యుడు. నిజదేవుని గురించి తెలుసుకొనిరా బాబు అంటే మత మార్పిడిని పెడుతున్నారు దానికి పైన. ప్రభుత్వాన్ని మత మార్పిడి చేయటానికి కొరకై కిరీటనికి ఎవడైనట్టు యొక్క వెంటనే నమ్మేస్తాడా, మారేస్తున్నాడా? చిన్నపిల్లల. ప్రియమైన సంఘమా, గ్రామమా, ప్రజలారా జ్ఞాపకం చేసుకుందాం. సత్యం అనేది ఒకటి ఉంటుంది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ సత్యమైన దానికి డూప్లికేట్స్ చాలా ఉంటాయి. అయితే డూప్లికేట్స్లో సత్యం అనేది కూడా మరుగైపోతూ ఉన్నది. ఏది వాస్తవమో, ఏది సరైన రిపోర్టు అర్థమ కాని అయోమయమైన పరిస్థితులలో మనుషుడు పడిపోయాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రేమైన సంఘమా, చేరువచ్చిన సహోదరి సహోదరుడా, నీ చెవులు ఎటువైపు ఉన్నాయి? నిన్ను క్రమపరిచే వాటి వైపు ఉన్నాయా, లేకపోతే దురద చెవులు కలిగి కల్పన కథల వైపు పరిగెడుతున్నాయా నీ చెవులు? వెళ్దాం ఇప్పుడు మళ్ళీ అక్కడికి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా గమనించుకోవాలా పదాలు. పేతురు చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. కల్పన కథలను అనుసరించి చదురా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. మేము మీకు కళ్ళగొల్లి కబుర్లు చెప్పలా. ఆయన శక్తిని కానీ ఆయన రాకడను గురించి కానీ మేము అలాగ చెప్పలా.
అది ఎలా చెప్పారట చదవండి. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా, గమనించాలా పదాలు, ఆయన మహాత్మ్యమును. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. లేకపోతే 2వ వచనంకి వచ్చారా? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించి ఇప్పుడు 3వ వచనం నుంచి జాగ్రత్త గమనించాలి. ఆయన దేవుని యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును, గమనించాలి, తన మహత్తు కలిగిన. ఇప్పుడు మనం చదువుకున్నాం అక్కడ 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనములో ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచాం. మేమేదో కనుక కల్లా కబుర్లు చెప్పట్లా, కథలు చెప్పట్ల, మీకు ఆయన మహాత్మ్యమును, ఆయన ప్రభావమును మేము కళ్ళారా చూసాం. ఎందుకు? పేతురు కూడా 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు. తను మాట్లాడుతున్నాడు. చదువురు, అక్కడికి వెళ్ళు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దం మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశము నుండి రాగా. ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. మేమేమైతే చెబుతూ ఉన్నామో అవి కల్పనా కథలు కాదు. ఆ యొక్క దర్శనమును, ఆ స్వరూప దర్శనమును ఆ పరిశుద్ధ పర్వతము మీద మేము కళ్ళారా చూసాం, చెవులారా విన్నాం. ఆ శబ్దమును చూసిన వారమై ఆయన శక్తిని, ఆయన రాకడను గురించి మీకు మేము చెబుతూ ఉన్నాం. ప్రియమైన సంఘమా, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలు అలాంటివి. ఆ మాటలు సత్యములై ఉన్నాయి, ఆ మాటలు వాస్తవములై ఉన్నాయి, ఆ మాటలు నిజమై ఉన్నాయి. అలాంటి యొక్క ఆ దివ్యమైన మాటలను మేము చెబుతున్నాం అని ఆనాడు పేతురు చెబుతున్నాడు. ఈనాడు దేవుని యొక్క దాసులముగా ఆ మాటలను చదివిన వారమై, ఆ మాటల చేత ప్రేరేపించబడిన వారమై మేమును అదే మాటలను ప్రకటిస్తున్నాం. మా మాటలు చెప్పటానికి ఇక్కడికి రాలేదు, మేము మా సోది కబురు చెప్పడానికి రాలేదు ఇక్కడికి. మేము జీవము కలిగిన దేవుని మాటలు చెప్పటానికి వచ్చాం. ఆ మాటల చేత మేము సంధించబడ్డాం, ఆ మాటల చేత మేము బాగు చేయబడ్డాం. అదే మాటల చేత మీరు బాగు చేయబడాలని ఆశించిన వారమై మీ ఎదురుగా తీసుకుని వస్తున్నాం. అంతేగాని మీ కులాలు మార్చాలని, మీ మతాలు మార్చాలని మాకెన్నడూ లేదు. ఈ కులము, ఈ మతము ఎన్నడూ నిన్ను పరలోక రాజ్యానికి చేర్చదు. మనలను మార్చేది, మనల్ని పరలోక రాజ్యమునికి చేర్చేది సత్యమే. ఎందుకు? వాక్యములో రాయబడింది, యోహాను సువార్త 8వ అధ్యాయములో, ఆ సత్యము మిమ్మలను స్వతంత్రులుగా, చూద్దాం ఆ మాట, కల్పన కథలు మిమ్మలను స్వతంత్రులుగా చేయు, సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. రండి, వచ్చిన 32, 8:32. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పాను. అబోధ కల్పనలు, కథలు, మతాలు,
కులాలు నిన్ను ఇంకా ఇంకా నాశనకరమైన కోపములోనికి నిత్య నరకానికి ఈడ్చుకొని పోతాయి. కానీ నీవు ఎన్నడూ స్వతంత్రుడు కాలేవు. నీ పాపములో నుంచి నువ్వు బయటికి రాలేవు. కానీ సత్యం ఏదైతే ఉన్నదో ఆ సత్యమే మనలను స్వతంత్రులుగా చేసేది. ఆ సత్యమందు వీరిని ప్రతిష్ఠించుమని తండ్రికి కుమారుని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే. అవును, సత్యమందు ప్రతిష్ఠ చేయవారిని నీ వాక్యమే సత్యం. ఈనాడు నీవు కట్టుకుంటున్న నీ మతం, నీ కులం సత్యం మీదనే ఉందా? అభూత కల్పన మీద కట్టబడుతుందా? ఈనాడు క్రైస్తవ మతం సత్యం మీద లేదు. ఈనాడు క్రైస్తవ మతం వాస్తవం మీద లేదు. క్రైస్తవ ఆచారాల మీద ఉన్నది. అది ఏ మతమైనా, అది క్రైస్తవ మతమైన పరలోక రాజ్యములోనికి ఎవడనే చేర్చదు. ఏదైతే సత్యమై ఉన్నదో ఆ సత్యమే స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యములో ప్రతిష్ఠించబడితే చస్తే నరకం తప్పించుకుంటావంతే. ఆ సత్యమేందో వెతుకు, ఆ సత్యము కొరకై పరిగెత్తు, ఆ సత్యము కొరకై ప్రాకులాడు. పనికి మారిన దరిద్రమైన వాడి కొరకే పరిగెలాడుతున్నావు, సారాయికి పరిగెడుతున్నావు, పాపానికి పరిగెడుతున్నావు, వ్యభిచారానికి పరిగెడుతున్నావు, పనికి మాలిన యదవ పనులకి పరిగెడుతున్నావే. కానీ నీ బతుకులో సత్యం కొరకైనా పరిగెడుతున్నావంటారా నువ్వు? ఒక్కసారి నీ అంతరంగాన్ని చూసుకో. ఒక్కసారి నీవు దేని చేత బానిసమైపోయావు, దేనికి నీవు అడిక్ట్ అయిపోయావు, దేని లేకపోతే రోజు గడవలేడు నీ జీవితంలో. బానిస బతుకులో బతుకుతూ నేను చస్తే పరలోక రాజ్యాన్ని పోతానని చెబుతావు. ఏడకపోయేది? ఒక్క దెబ్బ కొట్టాడంటే కళ్ళు ఒక్క దెబ్బకి తెరుస్తాయి. కళ్ళు గోబ గుయ్యమంటది. దగ్గరకు వచ్చింది, అది కూడా అప్పుడేం కాలేదు, దగ్గరకు వచ్చింది. ప్రియమైన సంఘమా, క్రైస్తవ పాలెములో ఉన్న క్రైస్తవులారా, మరి ముఖ్యంగా చెప్తున్నాను, నీవు క్రైస్తవ మతములో ఉన్నావా, సత్యములో ఉన్నావా? క్రైస్తవ మతములో కట్టబడుతున్నావా, లేకపోతే సత్యములో కట్టబడుతున్నావా? క్రైస్తవ మతములో ప్రతిష్ఠించబడ్డావా, సత్యములో ప్రతిష్ఠించబడ్డావా? జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు మనకి ఏ స్వాతంత్ర్యం ఇచ్చాడో ఆ స్వాతంత్ర్యాన్ని జాగ్రత్తగా కానీ వాడుకోకపోతే పోతావు, జీవితంలో పోతావు. ఒక మాట ఉంది చూడండి, ఆ స్వాతంత్ర్యమును మనం ఏం చేయకూడదని రాయబడింది. ఒక మాట, 1 పేతురు పత్రిక 2:16 చదవండి. 1 పేతురు పత్రిక 2:16. స్వతంత్రులై ఉండియు ఏందంట? దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి బతుకు. దేవుని వాక్యానికి బతుకు, దానికి లోబడు. క్రైస్తవ మతానికి కాదు. క్రైస్తవ మతం ఎలాగుంటుందంటే క్రిస్మస్ పండుగలు చేస్తాయి, గుడ్ ఫ్రైడేలు చేస్తాయి, ఈస్టర్లు చేస్తాయి, కొత్త సంవత్సరం చేస్తాయి, పుట్టినరోజులు చేస్తాయి, కానీ సచ్చిన రోజులు చేస్తాయి, అలాగే పెళ్లి రోజులు చేస్తాయి. ఇది క్రైస్తవ మతం నేర్పించేది. సత్యము స్వతంత్రులుగా చేస్తే స్వతంత్రుడైన ఆ సత్యములో స్వతంత్రుడైన ఆ వ్యక్తి తన జీవితంలో ఇక రాయబడిన మాట ప్రకారముగా స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును ఏం చేయరు? మీరు వినియోగపరచరు. ఈనాడు దుష్టత్వాన్ని, దుర్మార్గతను కప్పిపెట్టడమే కదా క్రైస్తవ మతంలో ఉన్న క్రైస్తవులు ఈరోజు కప్పిపెట్టుకుంటారు. కప్పిపెట్టుకో, ఒకరోజు మొత్తం పగులుద్ది డామ్ అని. అప్పుడు ఆ యొక్క దాచిపెట్టిన మొత్తం నీ కొంప ఏం చేస్తుంది?
కొల్లేరు చేస్తుంది, నీ బతుకు నాశనం చేస్తుంది. ప్రియమైన సంఘమా, ఎక్కడున్నాం? దేవుని వాక్యము చాలా బలమైనది. అందుకనే పేతురు చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. మేము కల్పన కథలను అనుసరించి మీకు చెప్పట్లేదు. నేను చావకు ముందే మిమ్మల్ని పురికొల్పుతున్నాను, చచ్చిన తర్వాత కూడా మరీ జాగ్రత్త కలిగి ఉండాలని మిమ్మల్ని జాగ్రత్త పరుస్తున్నానని 15వ వచనంలో చెప్పి అక్కడి నుంచి చెబుతున్నాడు. అంటే వారి ఆశ, వారు చచ్చిన తర్వాత కూడా ఆ వాక్యము సజీవమై అనేక మంది జీవితాలను జాగ్రత్తగా కట్టి ఆ పరలోక రాజ్యములో ప్రవేశపెట్టాలని వారి యొక్క కలలు కానీ అలాగ దేవుని కొరకే హతసాక్షులైపోయారు వాళ్ళు. ఈరోజు మనం ఎలాగున్నాం? సో ఈ రాత్రికాల సమయంలో ప్రేమైన కుటుంబం పక్షముగా దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవుని స్తుతించి ఆరాధించటానికి కొరకై, దేవుని ఘనపరచటానికి కొరకై చేరి వచ్చాం. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. అందుకని మీకు పదే చెప్తుంటున్నాను, మనుషుని యొక్క ఆయుష్ మనుషుని చేతిలో లేదు. మనుషుని యొక్క కాలగతులు యావత్తు మనుషుల చేతిలో లేవు, దేవుని చేతిలో ఉన్నాయి. రేపు అనేది నీ చేతిలో లేదు. రేపు అనేది దేవుడు నీకు కనికరించి ఈ రాత్రంతా నీ చుట్టూ భద్రత ఇచ్చి కాపాడితే తప్ప రేపు అనే దినాన్ని నీ కళ్ళతో నీవు చూడలేవు. ఈ రాత్రే మనం ఈ లోకాన్ని ముగించటానికి కొరకే ఆస్కారం ఉన్నదేమో మనకు తెలియదు. కాబట్టి మూర్ఖముగా మొండిగా బతికి దేవుడిస్తున్న ప్రతి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ జీవితాన్ని దౌర్భాగ్యకరముగా కట్టుకుంటూ ఏదో తినటానికి ఉన్నది, కట్టుకోవడానికి ఉన్నదని సెల్ ఫోన్లు వేసుకొని తిరుగుతూ బజార్లో కూర్చొని వ్యవహారాలు చేస్తున్న సహోదరుడా సహోదరి, జ్ఞాపకం చేసుకుందాం. నీ చేతులుగా అప్పగిస్తుంటున్నా. దేవుని వైపు చూద్దాం, దేవుని కొరకే బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. సహాయం చేయమని దేవుని వైపు చూద్దాం. ఎవర్రా ఆ ఫోన్లు? ఎవరు? అశోకాడేనా? భయమే లేదా? లేదు, పిల్లలకే భయం లేదు. ఇక్కడికి వచ్చి తొంగి చూసిపోతుంది, దాన్ని నిలబడిపోతుంది. కానీ ఇక్కడ వాక్యం జరుగుతుంటే ఇంట్లో సెల్ ఫోన్లు పెట్టుకొని చూస్తున్నారు. ఎవరు? మళ్ళీ మందిరానికి వచ్చేవాళ్ళే. మనకి పెద్దాళ్ళకి భయం లేదు, పిల్లకాయలకి భయం లేదు. ఎటు పోతుందనుకో క్రైస్తవ పల్లెల్లో మరి ఎంత దారుణంగా తయారవుతున్నారంటే అస్సలు మూర్ఖమైపోయారు. కనుక అంత భయంకరంగా తయారవుతున్నారు అన్నమాట. అంత భయంకరంగా తయారవుతున్నారు. వాక్యం వినేది లేదు, మనం వినేది లేదు, వినేవాళ్ళు వినేది లేదు. ఇక్కడ మైకులో చెప్తుంటే ఆ సెల్ ఫోన్లు మాటలు కనబడుతున్నాయి. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేస్తున్నాం. ఎక్కడ పోతున్నాం? అటుపోండి రా, అటుపోయి ఒకరు పోయిరండి. కనక పోతాడండి. సాగు కొట్టండి, ఇంటి తెస్తా దాన్ని పట్టుకు ఇక్కడ లాక్కరండి దాన్ని. ఎంత జానబెత్తి లేదు, సెల్ ఫోన్ పెట్టుకొని తిరుగుతుంది రోడ్డు మీద. మన భాగానికి వెళ్దాం. నా దినభాగం ఎస్తేరు గ్రంథంలో ఉన్నాను, ఉదయకాలం. అక్కడికి వెళ్దాం రండి. అక్కడి నుంచి ఒక పాయింట్ మీరు తీసుకురావాలని ఆశిస్తుంటున్నాను. ఎస్తేరు గ్రంథం నేను 6వ అధ్యాయం దా చదువుకున్నాను. అయితే నా వర్తమానం 3వ అధ్యాయంలోనే ఉంది. 3వ అధ్యాయం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం చదువుదాం ప్రారంభం నుంచి. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మోదాతు కుమారుడును అగాయుడిగిన హామానును ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న
రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించరి. మొర్దెకై వంగకయు నమస్కారము చెయ్యకయుండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయెను. గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చెయ్యజాలనని వారితో చెప్పాను. మొర్దెకై వంగకయు నమస్కరింపయకునుడే హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటి నుండి మొర్దెకై స్వజనులను యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. చాలు. నేను ఉదయకాల సమయం నా దినభాగం ఇది 3వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వెళుతున్నప్పుడు కొన్ని ఆలోచనలు వచ్చాయి. అందులో ఒకటి మాత్రం పంచుకుంటాను నేను. ఇది ఇప్పటికి దాదాపుగా దగ్గరగా 2600 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన. అష్షూరు సామ్రాజ్యం. అది అష్షూరు సామ్రాజ్యం అంటే బబులోను సామ్రాజ్యం అయిపోయిన తర్వాత అష్షూరులు కనగట్నియక మనం చూస్తాం. దర్యావేషు, అక్కడి నుంచి పారసీకులు, కనగట్నియక మాదీలంటే రాజ్యం, వారి రాజ్యం అన్నమాట అది. సో ప్రియమైన వాళ్ళరా, క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరం ఆ టైంలో యూదులు కూడా బబులోనికి చెరబట్టబడ్డారు. ఆ బబులోను సామ్రాజ్యం అయిపోయిన తర్వాత వీళ్ళు మైత్రికి వచ్చారు. అక్కడ చెరబట్టబడిన ఇజ్రాయేలు ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. అందులో ఎస్తేరు, మొర్దెకై కూడా ఉన్నారు. జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు 3వ అధ్యాయం ఎలాగ ప్రారంభమైందంటే, ఇప్పుడు అష్షూరు రాజు యొక్క ఆ వ్యక్తి అహష్వేరోషు రాజు ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్న మంత్రులలో ఒకడు, అతడి పేరు హామాను. ఇప్పుడు ఈ యొక్క అహష్వేరోషు ఏం చేశాడంటే, హామాను యొక్క అధికారాన్ని ఇంకా పెంచాడు, అతని యొక్క హోదాని ఇంకా పెంచాడు, అతని యొక్క స్థితిని ఇంకా ఎక్కువగా చేశాడు. అంటే రాజు తర్వాత సెకండ్ కింగ్ ఎవరంటే హామాను. ఇక అలా చెప్పుకుందాం. అంటే తన యొక్క పరిస్థితిని అలాగా చేయబడింది ఆ సామ్రాజ్యములో. అతడు హామాను కోరుకుంటే చేయలా, కానీ అహష్వేరోషు రాజు ఏం చేశాడు, అతనిని అంత గొప్పగా హెచ్చించాడు. ఇప్పుడు అంత గొప్పగా హెచ్చించబడిన హామాను ప్రతి దినం ఆ రాజదర్బారులో నుండి బయటకు వెళ్తున్నప్పుడు, లోపలికి వచ్చుతున్నప్పుడు ఆ గేటు దగ్గర ఉన్న గేటు ఆ పనిచేసేవాళ్ళు ఏం చేస్తున్నారు, కనుక వంగుతూ నమస్కారం చేస్తున్నారు. అక్కడ రాయబడిన పదాలు అవే. 2వ వచనం, కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళలోని హామానునకు, రాజుగారి యొక్క ఆజ్ఞ కూడా అది, హామానునకు వంగి నమస్కారము చేయటం. అయితే హామాను ఇలాగ రోజు వెళుతున్నాడు, లోపలికి వస్తున్నాడు, పోతుంటుంటే ఆ గేటు దగ్గర ఉన్న ఒకడు, అతడి పేరే మొర్దెకై. ఆ మొర్దెకైని గురించి రాయబడిన మాట, మొర్దెకై వంగకయు నమస్కారము చెయ్యకయు ఉండగా. ఒకవేళ హామాను గుర్తుపెట్టుకోపోవచ్చు, కానీ పక్కన వాళ్ళకి అర్థమవుతుంటుంది కదా, వాళ్ళందరూ అర్థం చూస్తున్నారు. కానీ ఎన్నిసార్లు హామాను బయటికి వెళ్తున్నా, లోపలికి వస్తున్నా, మొర్దెకైన వాడు ఏం చేయట్లేదు, వంగట్లేదు, నమస్కారం కూడా చేయట్లేదు. ఇప్పుడు 3వ వచనం ఇలా ప్రారంభమైంది, రాజు గుమ్మమునున్న రాజసేవకులు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. రాజగుమ్మము దగ్గర ఉన్న రాజసేవకులు అంటున్నారు, నీవు రాజు ఆజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగారు. అయ్యా, రాజుగారి ఆజ్ఞనే కదా అది, ఆ రాజుగారి యొక్క ఆజ్ఞను నువ్వెందుకు మీరుచున్నావని ఆ గేటు దగ్గర ఉన్న రాజసేవకులు మొర్దెకైని అడిగారు. మొర్దెకైని అడిగితే మొర్దెకై ఏం చేశాడు,
చేత గమనించ 4వ వచనం. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను. గమనించాలి, ఒకరోజు కాదట, ప్రతి దినం ఈ ప్రకారముగా. ఏ ప్రకారముగా? కనుక రాజుగారి ఆజ్ఞది, నువ్వు వంగి నమస్కారం అతనికి చెయ్యి అని ప్రతిదినం రాజసేవకులు మొర్దెకైకి చెప్పుచూ వచ్చినను. అక్కడ రాయబడిన మాట చాలా కఠినమైన మాటను చూడండి. అతడు వారి మాట కనీసం చెవిని కూడా. ప్రియమైన వారరా, ఆ మాట నన్ను బాగా తాకుతూ వచ్చింది. ఎవరు వీరు? బానిసలు. యాత గుర్తుపెట్టుకోవాలి, ఆ దేశంలోనికి వచ్చిన బానిసలు మొర్దెకై కానీ, ఎస్తేరు కానీ, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా. ఎందుకు? వారిని దేవుడే ఏం చేశాడు? వారికి శత్రువులకు అప్పగించేశాడు. వారి మాట వినట్లేదు. చూశాడు, ప్రవక్తలను పంపించాడు, దైవజనులను పంపించాడు, లోపం లేదు. దేవుడు ఏం చేశాడు? వారిని తీసుకుని పోయి, రేపు జరిగేది అంతే, మన జాగలముడి పల్లి కూడా జరిగేది అంతే. దేవుడు చూస్తున్నాడు, తింటున్నారు, తిరుగుతున్నారు, ఎగురుతున్నారు, సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, పక్కపక్క సీరియల్లు చూసుకుంటున్నారు. చూస్తాడు, దేవుడు తీసుకెళ్ళి ఏం చేస్తాడు? శత్రువుకి అప్పగిచ్చేస్తాడు. అప్పుడు వాడు తంతా ఉంటే, నడ్డి మీద 4 వేస్తూ ఉంటే, నడు మీద 4 వేస్తూ ఉంటే, నడు మీద కూర్చొని వాడు మనలను వంచి చేపిస్తూ ఉంటే, అప్పుడేమవుద్ది? మనకి బుద్ధి వస్తుందేమో అప్పుడని మనకు తెలియదు. సో దేవుడు చూస్తాడు, తర్వాత అప్పగించేస్తాడు. ఇప్పుడు ఆ విధముగా ఈ మొర్దెకై, ఈ ప్రజలందరూ కూడా ఆ శత్రువులకు, అశ్షూరులకు అప్పగించబడేశారు. అప్పగించబడిన ఒక దాసుడుగా ఉన్న, శత్రు దేశములో ఒక కెరెట్ని యొక్క పనివాడిగా ఉన్న ఈ మొర్దెకై తనకి ఏ ధైర్యం అండి? వాళ్ళు ప్రతిదినం మాట్లాడుతూ ఉన్న, వారు చెప్పిన ఏ మాటనే కానీ కనీసం చెవిని కూడా పెట్టలేదు. చెవిని కూడా పెట్టడానికి అతడు ఇష్టపడలేదు. ఏమైంది? అతనుకున్న ధైర్యం ఏంటిది? ఇప్పుడు అదే అసలు చూసుకోబోతున్నాం. మన టాపిక్ అక్కడే. అతనిలో ఉన్న ధైర్యం ఏంటిది? కొంచెం ముందుకెళ్దాం రండి, అక్కడే చదువుదాం. వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారు, ఇప్పుడు ఇక్కడి నుంచి గమనించాలి, మొర్దెకై యొక్క మాట స్థిరపడునో లేదో చూతుమని దాని హామానునకు తెలిపిరి. ఇప్పుడు అక్కడ ఆ మాట నన్ను బాగా తాగుతూ వచ్చింది. ఇప్పుడు అదే ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు ప్రతిరోజు చెబుతున్నా కూడా హామాను వంగకయు నమస్కారం చేయక, కనీసం చెవిని కూడా పెట్టకుండా ఉండేసరికి ఆ పక్కన ఉన్న రాజసేవకులకు కూడా ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చి అంటున్నారు, చూద్దాం ఇప్పుడు మన జీవితంలో మొర్దెకై మాట స్థిరపడుతుందో లేకపోతే హామాను మాట స్థిరపడుతుందో, ఎవడి మాట స్థిరపడుతుందో చూద్దామని ఆ రాజసేవకులు ఆ సంగతిని కాస్త, అప్పుడు దాకా హామానుకు తెలియదు, ఆ సంగతిని కాస్త హామానుకి ఏం చేశారు? చేరవేశారు. హామానుకి చేరవేస్తే హామాను ఊరుకుంటాడా? వీళ్ళకే ఇంత కోపం వచ్చింది. ఇక రాజు తర్వాత రాజంతటి పొజిషన్లో ఉన్న హామానుకే విషయం తెలిస్తే ఆ తర్వాత భాగం కూడా ఉంది. హామానుకు ఆ విషయం తెలిసి ఏమైపోయినాడంట? మిగుల కోపము వచ్చింది. జాగ్రత్త, ఇప్పుడు నేను తీసుకోబోతున్న అంశం ఇక్కడే ఉంది. మనుషుడి మాట స్థిరపడుతుందా? దేవుడి మాట స్థిరపడుతుందా? అది టాపిక్. ఎవరి మాట స్థిరపరచబడుతుంది? దేవుడిదా? మనుషుడిదా? ప్రియమైన సంఘం, ఇది సవాల్, ఒక సవాలుతో కూడిన విషయం. ఇప్పుడు ఇక్కడ ఈనాడు జరుగుతున్న ప్రతి పరిస్థితుల విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. నాడు లోకములో ఎవరి మాట స్థిరపరచబడుతుంది? హామాను మాటనా లేకపోతే దేవుని యొక్క బిడ్డలైన
మొర్దెకై మాట స్థిరపరచబడుతుందా? తేలవాలి, ఇప్పుడు తేలవాలి. కర్మేలు పర్వతం మీద ఏలియా ఏమన్నాడు? వెళ్దాం అక్కడికి, రండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను నేను. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడి అని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను, మీరు ఎంతకాలం ఇలా బతుకుతారు? ఎంతకాలం బతుకుతారు? కనుక దేవుడు కనుక ఎవరు ఎవరు ఎవరి మాట స్థిరపరచబడాలి? దేవుడి మాటనా, బలి మాటనా? తేలుద్దాం రండి, అసలు తేలుద్దాం రండి అని దేవుడు చేత నడిపించబడినట్టు యొక్క ఆ ఏలియా అక్కడ వారి మధ్యలో నిలబడే మాట చెబుతున్నాడు. అందుకొని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏమైనా ప్రార్థన చేశాడు చూడండి. అదే అధ్యాయం 36వ వచనం చదువుతున్నాను. 18:36. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా, ఇజ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనే ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవ చేత చేసితుననియు ఈ దినమున, అది ఈ కార్యములన్నీయు ఈ సమయమున నీ సెలవ చేత జరిగిస్తున్నానని ఈ మాటను వేయించే స్థిరపరచు. ఇప్పుడు ఏలియా మాట దేవుని మాట, కానీ అక్కడ ఉన్న ఆహాబు, యెజెబెలు, ఆ బయలు ప్రవక్తల మాట వారి మాట. అది జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు హామాను మాట స్థిరపడుతుందా, లేకపోతే మొర్దెకై మాట స్థిరపరచబడుతుందా? రాజసేవకులు దానిని ఒక పెద్ద భయంకరమైన యుద్ధములో పెట్టారు. ఇలాంటి సమస్య వస్తుందని మొర్దెకై కలలో కూడా ఏం చేయలేదు, ఊహించలేదు. జాగ్రత్త గమనించాలి. మొర్దెకై మాత్రమే కలలో ఊహించలేదు ఇది. అనుకొని 4వ అధ్యాయం మాట రాయబడింది. మనకి సందర్భం కొరకే చూద్దాం. నేను అక్కడ పోను కానీ సందర్భం కొరకాయ 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుంచి. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్ట వేసుకొని, బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో, గమనించారా, జరిగినదంతయు మొర్దెకైకి తెలియగానే, అంటే ఇలాగ జరుగుద్దని తన కలలో కూడా ఊహించలా. రాజసేవకులు తీసుకొని పోయి హామానికి చెప్పారు. చెప్పిన తర్వాత తన మీద ఏదో పనిష్మెంట్ ఉంటుంది అనుకున్నాడు. కానీ తనను బట్టి ఇప్పుడు ఏమైంది? తన జాతికే ఏమొచ్చింది? భయంకరమైన అపాయము వచ్చి పడింది. ఇప్పుడు తనను బట్టి తన జాతి మొత్తం ఏం కాబోతున్నది? మరణ శాసనము కింద మరణించబోతున్నారు. ఆల్రెడీ వెళ్ళిపోయింది. 120 సంస్థానములకు అంచెవాండ్రు ఏమైనారు? తీసుకొని వెళ్ళి ప్రకటించేసేసారు. షూషను కోటలో మొట్టమొదటిగా బయలుదేరింది. ఆ తర్వాత 120 సంస్థానాలకు వెళ్ళిపోయింది. సో అప్పుడు తెలిసింది ఈ సంగతి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. నేను దీని మీద కొన్ని భాగాలు మీకు చూపించబోతున్నాను.
దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుని బిడ్డల యొక్క మాట స్థిరపరచబడుతుంది. అదే విధముగా దేవుని మాట కూడా ఏమవుతుంది? స్థిరపరచబడుతుంది. ప్రపంచములో రాజు మాటైనా, చక్రవర్తి మాటైనా, రాణి మాటైనా అస్థిరమ కావచ్చు, కానీ దేవుని మాట ఎప్పుడు అస్థిరము కాదు. అయితే మొర్దెకైలో చాలా ధైర్యం ఉన్నది, చాలా ధైర్యం ఉన్నది. కారణం ఒకటే, తన దేవుడైన యెహోవాను బట్టి కలిగిన ధైర్యం అది. మనుషుడిని బట్టి కాదు కలిగిన ధైర్యం అది, తన దేవుడిని బట్టి కలిగిన ధైర్యం. తన బాల్య దినముల నుంచి, తన చెరబట్టబడిన నాటి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అతడు చూస్తూ ఉన్న దేవుని కార్యాలను, తాను జీవిస్తున్న జీవితమును బట్టి తన దేవుడు ఎంత గొప్పవాడో రుజువుపరుచుకోవాలని నిలబడ్డాడు. రాజసేవకులు మాట్లాడుతున్నారు, చూద్దామురా మొర్దెకై, నీ మాట స్థిరపడద్దో, హామాను మాట ఎవడు స్థిరపడద్దో చూద్దామని చెప్పేసేసారు. ఇప్పుడు కొన్ని లేఖన భాగాలు మీకు జ్ఞాపకం చేస్తా. ఇర్మియా గ్రంథంకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం, ఇర్మియా గ్రంథము 33 అధ్యాయం తీద్దాం. ఇర్మియా గ్రంథము 33 అధ్యాయం. 33 అధ్యాయము మీరు దాదాపుగా ఎక్కడి నుంచి అంటే 19వ వచనం నుంచి రాసుకోండి, లేకపోతే 14 నుంచి రాసుకోండి. నేను అవన్నీ చదవట్లేదు. ఇప్పుడు నేను 19వ వచనం నుంచి చదువుతున్నాను, గుర్తుపెట్టుకోండి. 33 అధ్యాయం 19వ వచనం నుంచి. ఇక్కడ ఎంత అద్భుతంగా ఇర్మియా మాట్లాడుతాడో, అతనిలో ఉన్న ధైర్యం, దేవుని మాట యొక్క విలువ ఎంత స్థిరమైనదో చెప్తున్నాడు ఇక్కడ 19వ వచనం నుంచి. మరి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞిచ్చుదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చెయ్యగలిగిన ఎడల. ఆ పదాలు గమనించాలి. మళ్ళీ చదువుతున్నాను మీకోసమై, జాగ్రత్తగా చదివితేనే అర్థమయ్యేది. దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల. దేవుని తరపున ఇర్మియా మాట్లాడుతున్నాడు. పగటికి నేను నిబంధన చేశాను, రాత్రికి నేను నిబంధన చేశాను. మీలో ఎవడైనా సరే, ఏ మొనగాడైనా సరే, ఏ రాజైనా సరే, ఏ చక్రవర్తి అయినా సరే, వాటిని భంగము చేయగలిగినాడు. అంటే నేను స్థిరపరిచిన ఈ పగటిని కానీ రాత్రి కానీ ఎవడైనా భంగము చేయగలిగితే, అంటే నేను స్థిరపరిచిన వాటిని ఈ భూ ప్రపంచంలో ఏ మనుషుడు కూడా ఏం చేయలేడు, భంగము చేయలేడు. తలకిందులో తపస్సు చేసినా కూడా దానిని ఎవడు కూడా భంగము చేయలేడు. గుర్తుపెట్టుకోండి. చేయగలిగిన ఎడలా. ఇప్పుడు వెళ్దాం. నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన కూడా మీరు అది వ్యర్థం చేయగలిగితే, నేను దావీదుతో చేసిన నిబంధన కూడా ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. అది మీరు భంగము చేయలేరు. దావీదుతో నేను చేసిన నిబంధన కూడా మీరేం చేయలేరు, అస్థిరపరచలేరు. ఆ పదానికి వస్తున్నాను నేను. మీరు దానిని నేను స్థిరపరిచా దావీదుకు నేను. రండి ఇంకా కొందుకొద్దాం. ఆకాశ నక్షత్రములు లెక్కకు చెక్కింప కానట్టుగా, సముద్రపు ఇసుక రేణువులు నించుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడిన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేయుదును. మరి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షం ఇలాగు సెలవిచ్చెను. తాను ఏర్పరచుకొనిన 2 కుటుంబములను యెహోవా విసర్జించుననియు,
నా ప్రజలు ఇక మీద తమ ఎదురు జనులుగా ఉండరనియు వారి తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొని మాట నీకు వినబడుచున్నది కదా. ఇప్పుడు 25 నుంచి జాగ్రత్త చదువుదాం. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండిన ఎడల, నిలకడగా అని పెట్టి దగ్గర స్థిరముగా ఉండిన ఎడల నా పదం పెట్టుకోవచ్చు మీరు. నిలకడగా ఉండిన ఎడల భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించువాడును నేను కాని ఎడల అబ్రహాం ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధమైన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడుగా నా సేవకుని దావీదు సంతానమును విసర్జించును. నిశ్చయముగా నేను వారిలో జాలిపడి చెరలో నుండి వారిని ఎంత ముందు చూపుతో మాట్లాడుతున్నాడండి దేవుడు. కనుక పగటిని రాత్రిని కనుక నిబంధనను దేవుడు జ్ఞాపకం చేస్తూ దానిని దావీదుకు పోలుస్తూ వచ్చాడు. అంటే నేను ఎంతగా అయితే పగటిని రాత్రిని ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రములను స్థిరపరిచానో ఈ ప్రపంచములో ఏ చక్రవర్తే కానీ, బబులోను చక్రవర్తే కానీ, అహిష్వరోషు రాజే కానీ, కనుక దర్యావేషు రాజే కానీ, కోరెషు రాజే కానీ, బెల్షజరు రాజే కానీ, ఇంకా ఎవడే కానీ కూడా దానిని ఎవడు కూడా అస్థిరము చేయలేడు. ప్రేమైన సంఘమా, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట, దేవుడు వారు తప్పు చేసినప్పుడు వారు శిక్షించినది ఎంత వాస్తవమో దేవుడు వారిని విడుదల చేయబోయేది కూడా అంతకంటే ఎక్కువైన వాస్తవం. అవును, దేవుడు చెప్పినట్టుగానే వారి విషయములో కీడు చేయట కొరకాయ వారి విషయంలో వెంటబడిన దేవుడు వారిని తిరిగి విడుదల పొందటానికి కొరకే కూడా అదే విధముగా దావీదుతో చేసిన నిబంధనను ఆయన ఏం చేసేవాడు, స్థిరపరిచేవాడు. ఇంకొంచెం ఎలాబరేట్కి వస్తాను నేను. ఇదే ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం వెళ్దాం. దీనిని గురించి ఇంకొంచెం విప్పదలగలుగుదాం. మీరు మనసు పెడితేనే అర్థమయ్యేది. కథలు కాదు ఇవి, కథలు కాదు. 44వ అధ్యాయం చదువుకుందాం 27 నుంచి. మీరు 24 నుంచి రాసుకోండి, ఈ చివరి వచ్చిన వరకు. నేను 27 నుంచి చదువుతున్నాను, 27 నుంచి చదువుతున్నాను. మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని, ఎవరిని, ఇజ్రాయేలు ప్రజలను, అలానే యూదా జనాంగాన్ని, ఇద్దరు జనాంగం, అక్కడ 2 అన్నాడు అక్కడ, మీరు 33 అధ్యాయాలు చదివితే. సో చదువుతున్నాను. వారు ఖడ్గమ చేతనైనను క్షామమ చేతనను క్షీణించి పోవచ్చు, ఐగుప్తు దేశములోనున్న యూదా వారందరూ శేషము లేకుండా చత్తురు. ఇది దేవుడి మాట. సరే రండి కిందకు వద్దాం. ఖడ్గము తప్పించుకొని వారు కొద్దిమంది అయి ఐగుప్తు దేశములో నుండి యూదా దేశమునకు తిరిగి వచ్చెదరు. అప్పుడు ఐగుప్తు దేశములో కాపురమునుటకు వెళ్ళిన యూదా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా ఉండునో, నాదో తమదో, అది వారు ఏం చేస్తారు? గమనించండి ఆ పాదాలు. ఆ రోజు ఎవడి మాట స్థిరముగా ఉంటుందో, నా మాటో యూదా వారి మాటో, ఆ రోజు మీరేం చేస్తారు? తెలుసుకుంటారు. దేవుడు ఎంత రోషమ కలిగిన వాడండి. కానీ మనమే అట్టి రోషమ కలిగిన దేవుని పిల్లలమయ్యి ఆయన బజారు బాలు చేస్తున్నాం మన బతుకుల ద్వారా. మనం జీవించే దరిద్రప జీవితం ద్వారా ఆయన బజారు బాలు చేసి దేవుడి నామాన్ని దూషణ పాలవడానికి కొరకై మన బతుకులే కారణమైపోతున్నాయి బజారులో. ఆ రోజున నా మాట స్థిరపడుతుందో, యోధా వారి మాట స్థిరపడుతుందో మీరే చూస్తారు, మీరే చూస్తారు. ప్రియమైన సంఘమా, ఆయన నోటి నుంచి వచ్చిన ఆ వాక్కు ఖచ్చితంగా నెరవేర్చబడింది. కోరెషు కాలములో దేవుడే కోరెషు రాజును ప్రేరేపించి, మీలో కొంతమంది యోగ్యులైన వారు మీ పట్టణానికి వెళ్ళిపోయి మీ మందిరాన్ని మీరు నిర్మించుకోమని
కోరెష రాజే ఏం చేశాడు? ప్రేరేపించి దేవుని చేత హెచ్చరించబడిన వాడై. ఆ మాట చదువుకొని రెండో భాగానికి వెళ్దాం రండి. దేవుడు ఎంత స్థిరపరిచాడు ఆ మాట చూద్దాం. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటుంది. రెండో దినవృత్తాంతాల గ్రంథం చివరి అధ్యాయం చివరి పారాగ్రాఫ్, 2 పారాగ్రాఫులు ఒకటే. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయంకి వెళ్దాం. లేకపోతే ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి. పారసీకపు దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు, గమనించాలి ఇక్కడ, ఇర్మియా ద్వారా పలకబడిన, గమనించారా? ఇందాక 33 అధ్యాయము 44 అధ్యాయులు జ్ఞాపకం చేశా. నా మాట స్థిరపరచబడుతుందో యూదా వారి మాట స్థిరపరచబడుతుందో అని ఇర్మియా నోటి ద్వారా ఏం చేశాడు? పలికించాడు అక్కడ మాట. ఆ మాట ఇక్కడ అంటున్నాడు, సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటను చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన. బా, దేవుని మాట ఎంత స్థిరమైనదండి. నేను అనుకుంటాను మొర్దెకైకి దాన్ని బట్టి వచ్చిందన్న ధైర్యం. ఒక పని మనిషి అండి, ఒక పని మనిషి మొర్దెకై, గేటు దగ్గర వాచ్మెన్గా పనిచేసే ఒక వాచ్మెన్, వాడి యొక్క దయా దాక్షిణ్యముల మీద బ్రతుకుతున్నటువంటి యొక్క బ్రతుకు జీవుడాని గడుపుతున్నవాడు అయినప్పటికీ తన దేవుడి విషయములో మహారోషము కలిగిన వాడు మొర్దెకై. అందుకోనే వాడు ఎవడైనప్పటికీ నేను వంగను, నేను నమస్కారం చేయను, మీ మాటకు ప్రత్యుత్తరము ఇవ్వాల్సిన నాకు అగత్యము కూడా, చెవిని కూడా పెట్టలేదంట అసలు దాన్ని. అంటే అసలు కొంచెం కూడా అతను ఏం చేసుకోలేదు, వినిపించుకోలేదన్నమాట. దానికి గల కారణం తన దేవుడైన యెహోవా. వాడెవడో తెలుసా? హామాన్ అనేవాడు అమాలేకీయుడు. అదనమాట అసలు కారణం. వాడు క్రీస్తు ప్రభువుకు విరోధి. అక్కడ కింద ఉంటుంది 3వ అధ్యాయంలో, అతడు యూదులకు ఎవడంట? శత్రు. యూదులకు శత్రువైన వాడికి వంగటమ నమస్కారం చేయటమా? అది జీవితంలో. అందుకని అంటాడు, నేను యూదుడునైనాను కాబట్టి నేను ఈ పని నేను చేయలేను. ఉందా క్రైస్తవుడా నీకు ఈ సిగ్గు, ఈ రోషం, ఈ పౌరుషం నీకున్నదా? నేను క్రైస్తవుడిని కనుక నేను అమ్ముడు బాను. ఈనాడిక్కడ ఉన్న పల్లెలో ఉన్న ఎంతమంది జనాంగం ఎన్నిటికి అమ్ముడు పోతున్నారు మీ బతుకులో. మీ క్రైస్తవత్వాన్ని అమ్ముడు పెట్టేశారు, తాగతి పెట్టేశారు. మనకేది అవసరమలే, అవసరం వస్తే కాళ్ళు, లేకపోతే జుట్టు. మన బతుకులు అలాంటివి. అయినా ఇంకా మనల్ని ఏం చేస్తాడు? ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల విషయంలో చూడడానికి ఎలాగెళ్తున్నాడు, మన విషయంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకా పోనీలే, వీళ్ళని విడుదల చేస్తా, ఒకరోజు కాకపోయినా ఒకరోజు బుద్ధి తెచ్చుకుంటారు అనుకొని చూడకు వదిలేస్తున్నాడు. లోబడతావా తల్లి? లోబడతావా క్రైస్తవుడా? లేకపోతే క్రైస్తవుడనే దానికి పేరుని బజారు పాలు చేస్తున్న సహోదరుడా, సహోదరి, పశ్చాత్తాపడు, లోబడు. దేవుని శత్రువుక నువ్వు నమస్కారం చేసేది. శత్రువుక, నేను యూదుడను కనుక నేను ఆ ఒక్క పని చేయలేనన్నాడు కూడా. సో దేవుని మాట స్థిరపరచబడింది ఇర్మియా ద్వారా. యోధా మాట ఏమైపోయింది? వీగిపోయింది. చూసాం కదా ఇప్పుడు ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయంలో ఇర్మియా ద్వారా పలకబడిన ఆ మాటను దేవుడు ఏం చేశాడు? నా మాట నిలబడద్దా, మీ మాట నిలబడద్దా అని ఇర్మియా 44లో మీరు చూపించాను, జ్ఞాపకం చేశా. ఆకాశపు యొక్క పరిస్థితులను, పగల యొక్క పరిస్థితి, రాత్రి యొక్క పరిస్థితి మీరు మార్చగలిగితే, వాటిని అస్థిరము చేయగలిగితే నా మాటలు కూడా మీరు ఏం చేయగలరు? సో జాగ్రత్త. అలాంటి దేవుని బిడ్డలం మనం, అలాంటి దేవుని కుమారులము, కుమార్తెలం. ఆయనను, ఆయన పేరును, ఆయన గొప్ప రోషాన్ని బజారుకి ఎడవవాకండి.
బజారుకి ఎడవ్వాకండి. రెండో వ్యక్తిని జ్ఞాపకం చేస్తా రండి. రెండవది దానియేలు గ్రంథంకి వెళ్దాం. దానియేలు గ్రంథం నేను దాదాపుగా 8 రాసుకున్నాను. ఇవన్నీ నేను చెప్పలేను అనుకుంటాను. సరే చదువు, వీలైనంత వరకు 2, 3 చూద్దాం. దానియేలు గ్రంథం వెళ్దాం. 3వ అధ్యాయంకి వెళ్దాం. 3వ అధ్యాయం. దానియేలు యొక్క ముగ్గురు స్నేహితులు గురించి రాయబడిన మాట. వచ్చే వచనము 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 7 నుంచి. సకల జనులకు బాకా పిల్లనగ్రోవి పెద్ద విరేణి సింఫోని వింపించకు సకల విధమైన వాద్యధ్వనులను నిలబడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలో మాట్లాడేవారు సాగిలపడి రాజుకు నెబ్కద్నెజరుకు నిలువబెట్టించిన బంగారు ప్రముఖి నమస్కారం చేసరి. ఆ సమయమందు జాత గమనించాలి. ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన, గమనించాలి మాట, కొందరు వచ్చి యూదుల పైన కొండెములు. ఆ కొందరు ఎవరో కాదు, దానియేలు ముగ్గురు స్నేహితులే. వీళ్ళెవరు ఇక్కడ రాయబడిన మాట గమనించారా మీరు? కనుక ఈ యొక్క కల్దీలలో కొందరు ముఖ్యులు అంటే వీళ్ళెవరు? ముఖ్య స్థానములో ఉన్నవారు. ఎవరు? దానియేలు ముగ్గురు స్నేహితులు కూడా, అంటే హై అఫీషియల్స్ అన్నమాట. బబులోను సామ్రాజ్యములో ఉన్న హై అఫీషియల్స్ కూడా వచ్చి మొక్కుతున్నారు. కానీ కల్దీల ముఖ్యులలో కొందరు యూదులు మాత్రం ఏం చేయట్లేదు? మొక్కట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న ఆ కొండెములు చెప్పిన వారు తీర్మానం చేసుకున్నారు, చూద్దాం వీళ్ళ ముగ్గురు మాట స్థిరపరచబడుతుందా, బబులోను రాజు యొక్క మాట? మీరు అక్కడి నుంచి వచ్చాం, మనం గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి? ఎస్తేరు గ్రంథం నుంచి వచ్చాం. మీరు ఎటు నుంచి ఎటు పోతున్నారు నాకు తెలియదు, కానీ అక్కడి నుంచి ప్రారంభం వచ్చాం. అక్కడ రాజసేవకులు అన్నారు, నీ మాట స్థిరపరచబడుతుందా, హామాను మాట స్థిరపడుతుందా చూద్దాం ఇప్పుడని పోయి ఆ విషయాన్ని ఏం చేశారు? హామానుకు తెలియచేశారు. ఇప్పుడు అదే బేస్ చేసుకొని మొదలుగా ఇర్మియా చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పుడు రెండవదిగా ఇక్కడ యూదుల మీద కొండలు చెప్పిన వారి గురించి చూద్దాం. రండి వెళ్దాం. 11 వచనంకి వెళ్తున్నాను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిలో వేయబడును. రాజా, తాము షడ్రకు మేషకు అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలో రాచకార్యములను విచారించుటకు నియమింపబడితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే. గేటు దగ్గర ఉన్న రాజసేవకులు ఎలాగైతే మొర్దెకైకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళి హామానుకి చెప్పారు, ఇక్కడ ఉన్నట్టు వీరు కూడా వార్నింగ్ ఇచ్చి ముగ్గురుకు ఆ సంగతిని పోయి ఎవరికి చెప్పారు? నెబుకద్నెజరు రాజుకు చెప్పారు. ఆఫ్టర్ ఆల్ మీరు ముగ్గురు ఏ పార్టీదర మా దేశానికి, మా రాజు ముందు మీరు ఏ పార్టీ? కోనికి సగ్గొట్టవరా మీరు? కోనికి సగ్గొట్టం. చూద్దాం మీరు వంగరా, నమస్కారం చేయరా, చూద్దాం ఎవడి పంత నిలబడుతుందో చూద్దాం ఇప్పుడని పోయి చెప్పేశారు. చెప్పటంతో మన నెబ్కద్నెజరు రాజుకి ఏమైంది? అరికాలి మంట కాస్త కొంచెం ఎక్కడికి వెళ్ళింది? నడినెత్తికి ఎక్కింది. ఇక నేనంటే భయపడని వాడు నా రాజ్యములో యూదులు కూడా ఉన్నారా? నా పంచన పడి నేను పెడుతున్న మెతుకు తింటూ, నేను పెడుతున్న భిక్షను తింటూ, నా కొంపలో ఉండి నా ఇంటి వాసాలు లెక్క పెడుతున్నారా? నేను నిలబెట్టించిన ప్రతిమకే నమస్కారం చేయరా? ఎవర్రా వాడా? తీసుకురండి రా ముగ్గురిని, చూద్దాం ఎవడి మాట స్థిరపరచబడుతుందో. నేనా దేవుడినా, వాళ్ళ దేవుడా? చూద్దాం. పిలిపించారు. రాజు చెబుతున్నాడు ఆ యొక్క ముగ్గురు యవనస్తులతోటి,
చెప్పిన తర్వాత వారు మాట్లాడుతున్న మాట చూద్దాం. 16వ వచనం చదువుదాం. 15వ వచనం చివరి భాగం నుంచి, నా చేతుల్లో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు. ఆనాడు రాజసేవకులు కూడా మొర్దెకైతో కూడా అని ఉంటారు అదే మాట. ఒరి పనికి మాలిన వాడా, అహిష్వరోసు రాజు ప్రపంచములో చక్రవర్తిరా, అలాంటి అహిష్వరోసు రాజు చేతిలో నుండి తప్పించగలిగిన దేవుడు ఎక్కడున్నాడు అసలు? ఇక్కడ వీళ్ళు కూడా మాట్లాడుతున్నాడు నెబుకద్నెజరు. నా చేతిలో నుంచి విడిపించగలిగిన దేవుడు కూడా ఉన్నాడా? చూద్దాం. ఇప్పుడు చదువుదా 16వ వచనం. షడ్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పారు, నెబుకద్నెజరు, ఇంద్రుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు. ఆ మాట గుర్తుకొచ్చిందా? మొర్దెకై కేవలం చెవిని కూడా పెట్టలేదట. అంటే రాజు యొక్క ఆజ్ఞను ఎంత సింపుల్గా తృణీకరించారు చూడండి. వారికున్న ధైర్యం ఏంటిది? వారికున్న ముఠా కాదు, వారికున్న ఇంటి పేరాలు కాదు. ఏదో తమ్ముల రాళ్ళ ముఠ, తంగిరాల ముఠ, సుంగరాల ముఠ, ఇంకా ఏ ముఠాలు ఉన్నాయి? ఇంకేమి నాకు తెలియదు ఇంకేం ముఠాలు ఉన్నాయో. కనుక ఈ ముఠాలు చూసుకొని పోయి ధైర్యం కాదు, తమ దేవుడిని బట్టి ధైర్యం. ప్రియమైన సంఘమా, అది క్రైస్తవుడికి ఉండవలసిన నిజమైన ధైర్యం. నీకు ప్రత్యుత్తరం చెప్పాలన్న చింత కూడా మాకు. ఈ మాట అనేసరికి ఇంకా మా నాడికి ఉంటుంది. అసలే మీ అయ్యగారి ఇంట్లో మండిపోతున్నాడు. నీవు కానీ పని చేయకపోతే తపతప బాగుతున్నాడు అక్కడ. ఏంటిది? తెపాలాలు. ఇక మాట అనకపోతే ఎట్టుంటుంది? అక్కడి నుంచి దేశాలు నీ మొఖాన్ని ఏం చేస్తుంటాడు? తపతప 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 పడుతుంటాడు. ఎందుకు? ఉండే కొలది ఇంకా అతను కోపం రేపుతున్నాడు. ఇప్పుడు అట్టనే ఉంది. అసలే కోపంతో ఉంటే వీళ్ళనే మాటకి ఇంకా ఏమొచ్చింది? రే 7 అంతలు గొప్ప చేయండి రా, నరకాగ్ని, దాన్నే అగ్నిగుండాన్ని. వీళ్ళంతా చూద్దామనుకున్నాడు. చేసుకోరా అనుకున్నారు వీళ్ళు. 7 అంతలు కాదు, 100 అంతలు చేసుకో. గుర్తుపెట్టుకో నెబుకద్నెజరు, ఈ మండుచున్న అగ్నిగుండములో నుంచి విడిపించగలిగిన శక్తి కలిగిన వాడు మా దేవుడు. నువ్వు 7 అంతలు కాదు, 100 అంతలు చేసుకున్నా, ఒకవేళ మా దేవుడు తప్పించకపోయినా మేము చావనైనా చస్తామే, కానీ నీ బొమ్మకు మాత్రం నమస్కారము. గుర్తుపెట్టుకో. అలాగే చెబుతుంటే ఏ రాజుకైనటువంటి యొక్క ఉక్రోషం రాదంటండి. ఇక అంతే, పట్టుకున్నారు. ఉన్నట్టుగా ఉన్నపాటున బలిష్ఠులను పిలిచారు. వాళ్ళు ముగ్గురిని ఏం చేశారు? అలాగ అమాంతంగా ఇసిరి వేశారు. వేసిన వాళ్ళు ఏమైపోయినారంట? మాడి చచ్చారట. కానీ ముగ్గురు ఏమయ్యారు? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా అని ఆ అగ్నిగుండంలో చక్కగా మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంత ఏసీగా ఉంది అది, అర్థమైందా? ఏసీలాగా ఉంది. అగ్నిగుండం ఏసీ అయిపోయింది. కనుక ముగ్గురు కాదు, ఇప్పుడు 4 తిరుగుతున్నారు. రే 4వ వాడు ఏందో కొత్త రకంగా ఉన్నాడు రా. ఎవరు? మరి నెబుకద్నెజరు అంటున్నాడు, ఏందో కొత్తగా ఉన్నాడు. ఇంకొకటి 4వ వాడు చక్కగా లోపల తిరుగుతున్నారు. మన పౌలుసేలు ఏం చేశారు? కీర్తనలు పాడుచు దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము. మైండ్ పోయి నెబుకద్నెజరుకి, రేయ్ వాళ్ళని తీయండిరా, వాళ్ళని తీయండి.
ఎవడికి దమ్ము లేదు పోవటానికి అక్కడికి. ఎందుకు వేసిన చత్తిరే అందుకొని మీరే రండి అయ్యా, మీరే రండి. చక్కగా బయటకు ఏం చేశారు? ఏసీలో నుంచి నడుచుకొని వచ్చినట్టుగా వచ్చారు. వచ్చి మా నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడు? జుట్టు చూస్తున్నాడు వాసన. కొంచెం అన్నా ఏది కాలిన వాసన కొంచెం వస్తుందేమోనని. వెంట్రుకల వాసన వస్తాయి కదా కనీసం, ఈయన ముక్కులు పోతున్నాయి కానీ వాసన రావట్లా. అప్పుడు చేశాడు చేస్తున్నాం. చదువుదాం, ఆ ఒక్క మాట చదువుకొని వెళ్దాం 3వ భాగానికి. 3వ అధ్యాయం చదువుదాం, వచనం 26 నుంచి. అంతట నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండమును వాకిలి దగ్గరని వచ్చి, షడ్రకు మేషకు అబేద్నెగో వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా ఎద్దుకు రండని పిలవగా షడ్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని హాని చేటుయుట్టుడు, వారి తల వెంట్రుకలతో ఒకటైన కాలిపోకుండా, వారి వస్త్రమును చెడిపోకుండా, వారి వాసనైన వారి దేహమునకు తగలకుండా చూచరి. నెబుకద్నెజరు, షడ్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తన దేవునికి కాక మరి దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపక ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను, దేవుని మాటను వ్యర్థపరిచిలా. బబులోను రాజు మాట వ్యర్థమైపోయింది, కానీ దేవుని దాసుల నోట నుంచి బయటకు వచ్చిన మాట స్థిరపరచబడింది. ఓ మొర్దెకై, నీ మాట స్థిరపరచబడుతుందో హామాను మాట పరిచబడుతుందో చూద్దాం. సో ఇప్పుడు 2 చూసాం. యిర్మీయా ద్వారా దేవుడి సెలవిచ్చిన మాట స్థిరపరచబడింది. యూదుల మాట ఏమైపోయింది? అస్థిరమైపోయింది. అబద్ధ ప్రవక్తల మాటలు కొట్టుకొని పోయాయి. రెండవదిగా హెగట్ని యొక్క నెప్పిన రాజు యొక్క మాట అస్థిరమైపోయింది. షడ్రకు మేషకు అబేద్నెగోల యొక్క మాట ఏమైంది? స్థిరపరచబడింది. నీవు దేవుడి కొరకే నిలబడు, దేవుడు నీ తరపున ఉంటాడు, నీ మాటను స్థిరపరుస్తాడు. శత్రువు యొక్క అగ్ని బాణములను ఏం చేయగలడు? చల్లార్చగలడు. కేవలము నిన్ను ఉపయోగించుకొని, ఆనాడు ఒక్క యిర్మీయాను ఉపయోగించుకొని, ఆనాడు ఒక్క కరెట్ని యొక్క ముగ్గురెట్ని యవనస్తులను ఉపయోగించుకొని తన కార్యాన్ని జరిగించారు. 3వ ఉదాహరణ చూసి నేను ముగిచ్చేస్తాను. కనుక టైం అయింది, నేను ముగిచ్చేస్తాను. 3వది యోసేపు జీవితాన్ని చూద్దాం. యోసేపు జీవితం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం. మీరు మొదటి నుంచి చదువుకోండి, ఇవన్నీ మీకు తెలిసినవే. ఒక మాట చదువుదాం, 37, 19, 20. ఇప్పుడు అన్నలు ఏమంటున్నారో చూద్దాం. వారు, ఇదిగో ఈ కలల కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగములు వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలు ఏమగునో చూతమని రండని ఒకనితో ఒకడు, అంటే వీడి మాటలు ఏమవుతాయో చూద్దామని సొంత అన్నదమ్ములు ఏం చేశారు? వీడి మాటలు అస్థిరమని, వీడి కలలు బూటకాలని నెరవేర్చటానికి కొరక ఇంటిలో ఉన్న మిగతా అన్నదమ్ములే ప్లాన్ చేశారు. అలాగా ఎన్ని రకాలుగా ఆడుకున్నారు. తమ్ముడు తెచ్చిన ఆహారాన్ని తింటూ ఒక ప్రక్కన రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. గుంటలో పడేశారు. ఇంకొకటి చేశాడు. తర్వాత ఇలాగ చేసిన తర్వాత ఇదంతా ఇంతుకులేరా కనుక వాళ్ళు ఇష్మాయిలు పోతున్నారు, వారికి అమ్మేద్దామని వాడిని ఏం చేసేశారు? వీడి కలలు ఏమైపోతాయో చూద్దామని, వీడి మాటలు ఏమైపోతాయో చూద్దామని కంకణం కట్టుకున్నారు. అయితే దేవుడు కలల ద్వారా యోసేపుతో మాట్లాడిన మాట
ఎంత అక్షరాల నెరవేర్చాడో వాళ్ళే మాట్లాడుతున్నారు. రండి, ఆదికాండం 42 అధ్యాయం 21 వచనం, 20-21 చదువుదాం. మీ తమ్మును నా యొద్దకు తీసుకొని రండి, అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారు అట్లు చేసిరి. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనం అతని వేదన చూచి వినకపోతేమి, అందువలన ఈ వేదన మనకు సంభవించవచ్చునని ఒకనితో ఒకడు. మీరు తర్వాత అధ్యాయాలు మీరు చూస్తే అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమైపోయింది. మన మాట కాదు స్థిరపరచబడింది, మన తమ్ముడైన యేసేపు మాట ఏమైంది? స్థిరపరచబడింది. అప్పటికి అప్పుడు యేసేపు మాట అస్థిరంగా కనబడింది యేసేపన్నలకు. కానీ కొంతకాలం గడిచింది. దాదాపుగా యేసేపు ఐగుప్తు యొక్క రాజు తర్వాత రాజు అంతటి వాడిగా చేయబడినప్పుడు అతడి వయసు ఎంత? 30 సంవత్సరాలు. అంటే దాదాపుగా 13-15 సంవత్సరాల తర్వాత యేసేపు యొక్క మాట తన అన్నలు స్థిరపరచబట్టము కళ్ళారా చూశారు. అవును, ఈ రాత్రి నేను మనిషికి ఒకటే చెప్తున్నాను, నీ భర్త నీకు లేకపోయినా పర్వాలేదు, నిన్ను స్థిరపరిచేవాడు నీ పక్షంగా ఉన్నాడు. ఎవడికి భయపడాల్సిన పనిలే. ఎందుకంటే నీవు స్థిరపడు దేవునిలో, నీ బిడ్డలను స్థిరపరచుకో. నీ మాటను స్థిరపరిచేవాడు దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. అదిగో మొర్దెకై మాటను స్థిరపరిచినవాడు, అదిగో ఇరిమియా మాటను స్థిరపరిచినవాడు, అదిగో హనన్య, మిషాయల్, అజరేల్ యొక్క మాటను స్థిరపరిచినవాడు, అదిగో యేసేపు మాటను స్థిరపరిచినవాడు నీ మాట స్థిరపరచడా? ఎవరి వైపు చూస్తున్నావు? అమ్మ నాన్నల వైపా? అత్త మామల వైపా? ఎవరి వైపా? గౌరవించు, సన్మానించు, ప్రేమించు, అంతవరకే. కానీ నిన్ను స్థిరపరిచేది వారు ఎవరు కాదు. నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నిన్ను స్థిరపరిచేవాడు. ఆకాశము భూమిని గతిస్తుందేమో కానీ ఆయన మాట గతించదు. గుర్తుపెట్టుకో. దేశమంతా ఒక్కటైపోయింది మొర్దెకైకి వ్యతిరేకంగా. 120 సంస్థానములలో ఉన్న యూదులకు శత్రువులందరూ ఒకటైపోయారు. 12వ మాసం 13వ తారీఖున ప్రతి యూదుడు నరికివేయబడాలి. కానీ అదే రోజు యూదులదే పై చెయ్యగా 120 సంస్థానాలలో కనబడింది. కారణం, మొర్దెకై మాటను స్థిరపరిచిన వాడు ఆ దేవుడు సృష్టికర్తున్నాడు. కాబట్టి అగ్నిగుండమైన, ముండ్ల పొదలైన, భయంకరమైన రోదనకరమైన పరిస్థితులైన, భవిష్యత్తులో నిన్ను వెంటాడే ఎలాంటి పరిస్థితులైనా దేనికి భయపడవాకు. నీ సృష్టికర్త అనే దేవుడు నీకు భర్త ఉన్నాడు. గుర్తుపెట్టుకో. ఆయన నీ సృష్టికర్త, నీ రక్షకుడు, నీ విమోచకుడు. అగ్నిగుండం ఏం చేసింది వారిని? ఆ బంధకాలు ఏం చేశాయి? బబులోను రాజులు ఏం చేశారు? అషూరు రాజులు ఏం చేశారు? ఏసే పనులు ఏం చేశారు? నోరు మూసుకొని అలాగా సోద్యం చూస్తూ వచ్చారు. సో జీవితంలో ధైర్యంగా నిలబడు. ఇక్కడ ఇంకా చేరిన ఎవరైనా సరే క్రీస్తు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా వెళ్ళిపోతున్నట్లయితే అట్టి స్థిరపరచగలిగిన దేవుడు నీకుండగా ఎందుకు, దేని కొరకు భయపడుతున్నావు? సహోదరి, సహోదరుడా, ఇంకా రక్షణ మారు మనసు లేకపోతే ఈ రాత్రి చిన్న ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నిన్ను రక్షించుకుంటాడు. అలాగ దేవుడి కొరకే జీవించు.
నీ కష్టములలో, నీ బాధలో, నీ ఒంటరి జీవితంలో భర్తను పోగొట్టుకున్నావా, భార్యను పోగొట్టుకున్నావా, పిల్లలను పోగొట్టుకున్నావా, ఇంకెవరు పోగొట్టుకున్నావు, ఇంకా ఎన్ని రోగాల చేత సతమతమవుతున్నావు. అయితే ఒక్కటి జ్ఞాపకం చేసుకో, నీ బతుకులో కొరకు నిలబడకుండా అమ్ముడైపోయావేమో, దేనికో గుర్తు చేసుకో. దాని నుంచి బయటికి రా. ముందల అమ్ముడుబడిన దాని నుంచి బయటికి రా, నిలబడు. దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. అట్టి శ్రేష్టమైన సిలువ రక్తములో నీ ప్రతి పాపాన్ని కడుక్కో. ఆయన కొరకు నిలబడు. ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆ మధ్యాకాశములో ఒకవేళ కిరణ్ నువ్వు కలుసుకోలేకపోవచ్చేమో, కానీ నీవు దేవుడిని మాత్రం ఒకరోజు కలుసుకుంటా. ఎందుకు? కిరణ్ వినలా, వెళ్ళిపోయాడు, నిత్య నరకములో ఉంటాడు. ఇప్పుడు ప్రసక్తే లేదు. ఆత్మశాంతి కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సిన పనిలే. ఆత్మ ఏమవుతున్నాడా? అల్లాడుతుంది అక్కడ. ఆత్మ చచ్చిపోయిన తర్వాత ఆత్మశాంతి చేస్తారు. ఇక్కడ చచ్చిపోయిన తర్వాత ఆత్మశాంతి నువ్వు చేసేది ఏంది? కనుక ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయింది. అడిగిన ఆత్మ చనిపోకముందే లోకములు ఉండగానే వారి కొరకు ఏం చేయాలి? పశ్చాత్తాప వాళ్ళు కలిగి ఉండాలి. అది రాకపోతే వెళ్ళిపోవటమే డైరెక్ట్ నరకానికి. దాంట్లో సందేహమే లేదు. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆయన సిలువ ప్రేమ, మొన్నే గుడ్ ఫ్రైడే చేసావు, ఈస్టర్లో చేసావు, పండగలైతే చేసావు, కానీ బతుకైతే మార్చుకున్నావా లేదా? ఇంకా ఎన్ని గుడ్ ఫ్రైడేలు రావాలి నీకు? ఇంకా ఎన్నిసార్లు సిలువేయబడాలి నీ కొరకాయ? ఎన్నిసార్లు సిలువేయబడాలి? పశ్చాత్తాపడదాం. రండి, మోకాల మీదకి వద్దాం. రండి, మీ చేతుల్లోకి తీసుకుని బైబిల్ మోకాల మీదకి వద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆనాడు ఒక పని మనిషిగా ఉన్న మొర్దెకై మాటను స్థిరపరిచి, రాజులు మంత్రుల యొక్క ఆజ్ఞలను కూడా, శాస్త్రాలను కూడా తిప్పివేశావు ప్రభువా. అయ్యా, ఆనాడు ఇర్మియా ద్వారా పలకబడిన నీ మాటను స్థిరపరిచి, యూదుల మాటను అస్థిరపరిచావు. బబులోను రాజుల యొక్క మాట అస్థిరపరిచావు. ముగ్గురు మాటను స్థిరపరిచి, ఆనాడు దర్యాని యొక్క నెబుకద్నెజరు యొక్క మాటను స్థిరపరిచావు. అయ్యా, అదిగో ఒక్క యేసేపు యొక్క మాటను స్థిరపరిచి, అన్నలదమ్ముల యొక్క మాట స్థిరపరిచావు. అయ్యా, నా జీవితంలో కూడా రాయ్యా, నా జీవితంలోకి రా, నన్ను బలపరచు. నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను. నా కొరకై నువ్వు కలువరి శిలువలో చేసిన నీ బలియాగాన్ని నేను విశ్వసిస్తున్నాను. నా ప్రతి పాపాన్ని క్షమించని చిన్న ప్రార్థన చేయి. దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు, నిన్ను క్షమిస్తాడు. ఈ రాత్రి కూడా లేదు నా ఇష్టమని వెళ్ళిపోతావా? నేనేమి చేసేదేం కాదు. నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. మీరు మాకిచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం ప్రభువా. అయ్యా, ఇంతవరకు చేసిన ఈ పరిచర్య బట్టి నీకే స్తోత్రాలు. నీ పాదాల దగ్గర కూర్చున్నప్పుడు నాకు ఇస్తూ వచ్చిన చిన్నపాటి వర్తమానం, 2-3 వర్తమానాలు అక్కడ ఇవ్వబడ్డాయి, కానీ ఒకటి పంచుకోవడానికి సహాయం చేస్తూ వచ్చారు. నిజంగా ప్రభువా, అంత పరిస్థితి వస్తుందని మొర్దెకై అయితే ఊహించలేదు. కానీ ఎప్పుడైతే ఆ సంగతులన్నీ తెలిసాయో, తన వస్త్రాలు తీసేసేసాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిద తీసుకున్నాడు, వెళ్ళాడు, విలపించి కన్నీళ్లు విడిచి రోధించడం ప్రారంభించాడు. అవును, ఎందుకంటే తన మాటను స్థిరపరచగలిగిన శక్తి కలిగిన సృష్టికర్తని దేవుడు మీరున్నారు. హామాను ప్రభదేవి ఏమి చేయగలడు? అహష్వేరోషు రాజు ఏమి చేయగలడు? భూపతులందరూ ఏకమైన ఏమి చేయగలరని తన జీవితంలో కలిగిన ధైర్యం ప్రభువా ఈనాడు మాకును కూడా కలుగు చేయండి. అయితే ఈనాడు మమ్మల్ని సృష్టించి మమ్మల్ని రక్షించిన మా దేవుణ్ణి బజార్లో అమ్ముకుంటున్నామా? నీ దేవుడి పక్షంగా నిలబడుతున్నామా మేము? అయా కనికరించండి. చాలా అవస్థతలు వచ్చినప్పుడు, అక్రతలు వచ్చినప్పుడు యేసయ్యను బజారులో అమ్మేసుకుంటున్నాం. మా చదువుల కోసం, మా ఉద్యోగాల కోసం మా యేసయ్యను అమ్మేస్తున్నాం బజారులో. అయ్యా, ప్రేమగల తండ్రి, కనికరించండి, సహాయం చేయండి. క్రైస్తవుడుగా నిలబడలేకపోతున్నాం మేము. అయ్యా, కనికరించు. రేపు నిత్య నరకాగ్ని గుండా నుంచి మరి మేము ఎలాగ తప్పించుకోగలం? ఇలాగ అమ్మి వేసుకుంటుంటే అయ్యా సరిచేయండి, చక్కపరచండి.
మరోసారి మనిషా కొరకు కూడా ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా. అయ్యా బిడ్డల పక్షంగా తన పక్షంగా మీరు ఇంతవరకు ఉంటూ వచ్చారు. మీరు చూపుతూ వచ్చిన నీ కృప ఎంబడి కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఇటు తల్లిదండ్రులను, ఇటు అత్తామామలను, అలాగే తనకు కలిగిన ఇటు ప్రభు అత్తగారి తరపు వారిని, తన తల్లిదండ్రులు కలిపి ఉన్న వారందరిలో మధ్యలో తనను ఒక సాక్షిగా నిలబెట్టండి. భవిష్యత్తులో ఎక్కడ తొట్టిల్లు పోకుండా, ఎక్కడ ప్రభ శరీర ఆశల కొరకే పడిపోకుండా ప్రభ గౌరవిస్తూ పెద్దవారిని, అలాగనే దేవుడి కొరకు రోషము కలిగి నిలబడి తనకిచ్చిన ఇద్దరు బిడ్డలను జాగ్రత్తగా కట్టుకుంటూ ఒక మాదిరికరమైన జీవితంలో ఆ బిడ్డను మీరు నడిపించండి, సహాయం చేయండి. ఇంతవరకు సహాయం చేశారు, మీరు అక్కడ కూడా త్వరగా ఉన్నది. ఇంకా ఎంతమంది తన విశ్వాస జీవితం ద్వారా రక్షించబడాలో తనకు ప్రభా విశ్వాస జీవితాన్ని దయచేయండి. 14 స్తుతులు స్తోత్రాలు. ఇంకా చేరి వచ్చిన కుటుంబస్తులు, బంధువులు, రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారు, సంఘస్థులందరి బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు. దూరంలో దగ్గరలో ఉండి వింటూ ఆలకిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీరు దీవించండి. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, పంచుకోవాల్సింది మీ చిత్తమైతే తగిన సమయంలో దయచేయండి. ఈ సమయంలో నీ బిడ్డలు తెచ్చుకున్న ఆ పలహారాన్ని కూడా దీవించండి. పంచిపెడుతుండగా కావాల్సిన మీ సమృద్ధిని దయచేయండి. ఎక్కడ లోటు లేకుండా సహాయించి నీ ప్రేమ రుచించినట్లుగా సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ, మా ప్రార్థన విన్నందుకు స్తుతిస్తూ, మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల నవనెచ్చే నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.